అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి. ఈరోజు నేను హనుమాన్ జయంతి కదా, సో హనుమాన్ టెంపుల్కి వెళ్తూ ఉన్నాను. నేను వెళ్ళే ప్లేస్లోనే చాలా టెంపుల్స్ ఉన్నాయి. అన్ని టెంపుల్స్లో దర్శనం చేసి మీకు నేను చూపిస్తాను. ఓకే, ఏ టెంపుల్కి వెళ్ళాను ఏంటి అనేసి చాలా బాగుంటుంది ఇలాగూ, అందరూ చూడండి. చూసారు కదా, ఫైనల్గా అయితే టెంపుల్ లొకేషన్కే వచ్చేసాను అనమాట. హనుమాన్ జయంతి సందర్భంగా ఫస్ట్ హనుమాన్ని దర్శనం చేసుకుందాము అని ఫస్ట్ హనుమాన్ టెంపుల్కే వచ్చానమాట. ఇక్కడ ఈ హనుమాన్ టెంపుల్ ఒక్కటే కాకుండా ఈ సరౌండింగ్స్లోనే చిన్న చిన్న హనుమాన్ టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, కానీ మెయిన్ హనుమాన్ టెంపుల్ అంటే ఇదే అనమాట. మేము దర్శనం చేసుకుందామని వస్తే చూసారా క్యూ ఎంత పొడవు ఉందో. సో ఈ క్యూ దాటుకొని వెళ్ళడానికి మినిమం 2 hours పడుతుంది. సో ఆ లోపు మనము ఈ సరౌండింగ్స్లో ఉండే టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొని వచ్చేద్దాము. అట్లీస్ట్ మనం వచ్చే టైంకి ఆ క్యూ అనేది క్లియర్ అవుతుంది అన్న ఉద్దేశంతో వేరే టెంపుల్కి వెళ్తూ ఉన్నామన్నమాట. బయట నుంచి దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ లాస్ట్లో వచ్చి మళ్ళీ ఒకసారి డైరెక్ట్ వెళ్దాము అన్న ఉద్దేశంతో వేరే టెంపుల్కి వెళ్తూ ఉన్నాను. ఈ టెంపుల్ చూసారు కదా ఎంత హైట్ ఉందో, స్టాచ్యూ హనుమాన్ది. ఇది అగరా విలేజ్లో ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట హనుమాన్ టెంపుల్. ఈరోజు జయంతి సందర్భంగా చాలా ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తున్నారు టెంపుల్ని. చాలా బాగా అనిపించింది. జనాలు కూడా ఎక్కువగా ఉన్నారనమాట, చాలా బాగున్నారు జనాలు. సో ఈ టెంపుల్ కాకుండా నెక్స్ట్ వెళ్ళే నేను ఫస్ట్ టెంపుల్ ఏది అంటే ఇక్కడే దగ్గరలోనే ఉందన్నమాట. ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది. ఈ టెంపుల్లో ఈరోజు ఫెస్టివల్ సందర్భంగా జనాలందరూ అక్కడే ఉన్నారు హనుమాన్ టెంపుల్లో. సో రిమైనింగ్ టెంపుల్స్లో క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉంది. సో మాకు ఏమనిపించిందంటే ఈజీగా దర్శనం అయిపోయింది. చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఎవ్వరు లేరు, హ్యాపీగా చాలాసేపు దర్శనం చేసుకున్నాను. నార్మల్గా అయితే ఎక్కువసేపు ఉండనివ్వరు కదా, తోసేస్తూ ఉంటారు. సో అలా కాకుండా చాలా సేపు అక్కడే ఉండి దర్శనం చేసుకొని వీడియోస్ కూడా తీసుకున్నాను, ఫొటోస్ కూడా తీసుకున్నాను. అక్కడ కొంతమంది దీపాలు కూడా పెట్టుకుంటూ ఉన్నారనమాట. చూపిస్తాను చూడండి వెంకటేశ్వర స్వామిని ఎంత బాగుందో. సేమ్ మనం తిరుమలలో లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనకు ఒక చాంటింగ్ వినిపిస్తుంది కదా, ఓం అని, అలాంటిదే ఇక్కడ కూడా వినిపిస్తుంది. ఇక్కడే కాదు, ఐ థింక్ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఎక్కడున్నా ప్రతి ఒక్క చోట ఈ చాంటింగ్ అనేది ఖచ్చితంగా వినిపిస్తుంది. చూడండి వెంకటేశ్వర స్వామిని ఎంత బాగా డెకరేషన్ చేశారో. చాలా కన్నుల పండుగలాగా అనిపించింది నాకైతే. చాలా నిండుగా ఉన్నాడు దేవుడు, చాలా ప్లెజెంట్గా అనిపించింది. చాలా బాగా దర్శనం చేసుకొని దేవుడికి మనస్ఫూర్తిగా మొక్కుకొని అక్కడే టెంపుల్లోనే కాసేపు కూర్చొని ప్రశాంతంగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకొని హ్యాపీగా ఉన్నామన్నమాట. సో ఈ టెంపుల్ అయిన తర్వాత ఇది వచ్చేసి శివాలయం అనమాట. సో పక్కలోనే శివాలయం ఉంటుంది. ఆ శివాలయం మళ్ళీ అక్కడ కూడా శివుడిని దర్శించుకొని, శివుడితో పాటు అక్కడ ఆబ్వియస్గా శివుడు అంటే ఖచ్చితంగా లార్డ్ గణేష ఉంటారు. గణేష ఫస్ట్ దర్శించుకొని ఆ తర్వాత శివుని దర్శించుకున్నాము. అక్కడ శివుని స్టాచ్యూ పెట్టారనమాట. అక్కడ కొంతమంది వాటర్తో అభిషేకం చేస్తున్నారు, కొంతమంది పాలతో అభిషేకం చేస్తూ ఉన్నారు. చూపిస్తానండి. ఇక్కడే నేను చెప్పాను కదా, ఇదే అనమాట ఆ లింగానికి కొంతమంది అభిషేకం చేస్తూ ఉన్నారు. ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ చెప్పాను కదా స్టార్టింగ్లోనే. మెయిన్ ఆంజనేయ స్వామి టెంపుల్తో పాటు సరౌండింగ్స్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో మేము ఎక్కడైనా దేవుడు ఒక్కరే కదా, ఆ క్యూలో నిలబడి అంత దూరం వెళ్ళే లోపు ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శించుకున్నామని ఈ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడైతే క్రౌడ్ చాలా తక్కువ ఉంది. అండ్ మోరోవర్ ఇది ఫెస్టివల్ బాగా వెయిట్ చేసి స్పెషల్ పూజలన్నీ చేశారంట. చూసారు కదా అక్కడ తమలపాకులతో ఆంజనేయ స్వామిని బాగా హారాలు వేశారు. అలాగే
గోల్డ్ ఆంజనేయ స్వామిని, చిన్నది ఆంజనేయ స్వామిని పెట్టి ఉయ్యాలు పెట్టి అక్కడ ఊపుతూ ఉన్నారనమాట. ఈరోజు హనుమాన్ జయంతి కదా, అంటే హనుమాన్ పుట్టినరోజు కదా, సో అతన్ని అప్పుడే పుట్టాడు, ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది. నేను కూడా అలా చేశాను అనమాట, దేవుణ్ణి ఉయ్యాల్లో ఊపాను. చాలా మంచిగా అనిపించింది. అక్కడ రాముల వారి కళ్యాణం చేశారు, ఆంజనేయ స్వామికి స్పెషల్ అభిషేకాలు చేశారు. చాలా ప్లెజెంట్గా ఉంది. సో మేము వెళ్ళిన తర్వాత మమ్మల్ని చూసి, సో ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి చాలా రావడం స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఇదేమో అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడ అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ దేవీ నవరాత్రుల్లో చాలామంది దీపాలు పెట్టుకుంటూ ఉంటారు. నేను కూడా వెళ్ళి చాలాసార్లు పెట్టుకున్నాను. ఈవెన్ నేను కార్తీక మాసం లాస్ట్ కార్తీక మాసంలో కూడా వచ్చి దీపం పెట్టుకున్నాను. ఇక్కడ ఇన్సైడ్ ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్, అందుకనే నేను బయట నుంచి జూమ్ చేసి చూపిస్తూ ఉన్నాను అమ్మవారిని. ఇక్కడ స్పెషల్ పూజలు కూడా చేస్తూ ఉంటారు. టెంపుల్ చాలా పెద్దదిగానే ఉంటుంది అనమాట. ఐ థింక్ రేపు ఏదో స్పెషల్ పూజ ఉంది, అందుకనే శ్రీచక్రాన్ని అన్నీ వేశారు. అలాగే హోమానికి కూడా రెడీ చేసి పెట్టున్నారు. అండ్ అక్కదేవతల పూజ అనుకుంటాను రేపు. సో వాటికి కూడా మొత్తం అరేంజ్ చేసి పెట్టుకున్నారు. ఏదైనా స్పెషల్ పూజలు మీరు ఎవరైనా చేయాలనుకుంటే కూడా ఇక్కడికి వస్తే వాళ్ళు అక్కడ ఉన్న పూజారికి చెప్తే వాళ్ళు చేపిస్తారనమాట. స్పెషల్ పూజలు చాలా ఫేమస్, చాలామంది వచ్చి చేయించుకుంటూ ఉంటారనమాట, శాంతి పూజలు అలాంటివన్నీ. సో ఇక్కడ కూడా అమ్మవారి దర్శనం కూడా చాలా ప్లెజెంట్గా చాలా బాగా అయిందనమాట. సో అమ్మవారి టెంపుల్ అయిన తర్వాత బెంగళూరులో బెంగళూరుకి ఎవరైనా వస్తే మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళి దర్శనం చేసుకునే టెంపుల్ ఏదైనా ఉంది అంటే అది పూరి జగన్నాథ స్వామి టెంపుల్. చాలా పెద్ద టెంపుల్, మెయిన్ రోడ్డుకే ఉంటుంది. అగరా విలేజ్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అంటే ఎవరికైనా తెలుస్తుంది, వాళ్ళు హెల్ప్ చేస్తారు, గైడ్ చేస్తారు ఎక్కడ టెంపుల్ అడ్రస్ అంతా. సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మెయిన్ రోడ్డుకే ఉండడం కారణంగా. సో ఇప్పుడే నేను టెంపుల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాను. ఈవెన్ ఈ టెంపుల్లో కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్, బయట నుంచి మాత్రమే దేవుణ్ణి చూపిస్తాను. ఓకే, సో చూసారు కదా స్టెప్స్ ఎంత బాగున్నాయో, పైకి వెళ్ళి వ్యూ చూస్తే అదిరిపోతుందన్నమాట. సో నేను యాక్చువల్గా అయితే ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్, బట్ నేనేదో ఇలా వ్లాగ్స్ కోసము అంటే అక్కడ ఒక అతను తొందరగా 2 minutesలో తీసేసుకోవాలి, ఎక్కువసేపు నాట్ అలౌడ్, కెమెరాస్ ఉన్నాయి అన్నాడు. సో అందుకోసం అనేసి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ 1 or 2 secondsలో టకామని అలా వీడియో తీశాను. ఐ థింక్ మీకు ఆ దేవుడి విగ్రహాలు క్లారిటీ రాకపోయి ఉండొచ్చు త్వరగా వీడియో తీయడం వల్ల, బట్ మీరు డైరెక్ట్గా వచ్చి దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఎవరైనా పూరి వెళ్ళి అక్కడ జగన్నాథ స్వామిని దర్శించుకోలేము అనే వాళ్ళకి బెంగళూరులోనే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ సుభద్రాదేవి, బాలభద్ర, జగన్నాథ స్వామి ఈ 3 దేవతలు ఉంటారనమాట. చూస్తున్నారు కదా. సో ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగిందనమాట. ఇక్కడ కూడా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా స్పెషల్ పూజలు అనేవి చేశారు. ఈ టెంపుల్లో అయితే వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా హెవీ క్రౌడ్ ఉంటుంది, ఎప్పుడు క్రౌడ్ ఉంటారనమాట. చూసారా, దేవుళ్ళని తామర పువ్వులో పెట్టి చేశారనమాట. చాలా బాగుంటుంది, చాలా పెద్ద టెంపుల్. అది కాకుండా ఈరోజు ఫుల్ మూన్ డే కదా, సో అందుకోసమని ప్రతి ఒక్కరూ బయట వచ్చి వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. ఆ వ్యూ కోసం చాలా బాగుంటుంది, ఎంటైర్ సిటీ మొత్తం కనిపిస్తుంది. ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా అంత వుడ్తో చేశారనమాట. ఐఎమ్ నాట్ షూర్ ఇది వుడ్డా లేకపోతే ఇది వన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అనేసి నేను నాక్ చేసి చూసాను. వుడ్ అయితే విల్ గెట్ సౌండ్ కదా, ఇక్కడ సౌండ్ రాలేదనమాట. మేబీ అది కూడా ఒక మెటీరియల్, వన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఏమో, కన్స్ట్రక్షన్కి యూజ్ చేసే మెటీరియల్ ఏమో. ఇక్కడ శిల్పాలు కూడా చాలా అద్భుతంగా చెక్కారనమాట. చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. సేమ్ మన పూరిలో ఎలా ఉంటారో లోపల దేవుళ్ళని ఎలా చేసుంటారో అదేవిధంగా ఇక్కడ కూడా చేశారు. ఏదైనా స్పెషల్ ఈవెంట్లు కానీ ఫెస్టివల్స్ కానీ అలా వచ్చినప్పుడు కూడా చాలా స్పెషల్గా పూజలు అనేది చేస్తూ ఉంటారనమాట. ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఇక్కడికి వస్తూ ఉంటారనమాట, ప్రతి ఒక్కరూ వస్తూ ఉంటారు. సో నేను కూడా అక్కడ ఫుల్ మూన్ డేకి అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటే, సో ఇక్కడ నేను కూడా ఒక స్మాల్ వీడియో తీసుకున్నాను. ఆ వ్యూ అంతా చూపిస్తాను, చూడండి, చాలా బాగుంటుంది.
తర్వాత ఆపోజిట్లోనే రాముల వారి టెంపుల్ ఉంటుంది. రుక్మిణి సమేత శ్రీకృష్ణ అండ్ అలాగే రాముల వారి టెంపుల్ చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇక్కడ కూడా చూసారు కదా, రాముల వారు ఎంత చూడ చక్కగా ఉన్నారో, 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా డెకరేషన్ చేశారనమాట. చాలా ప్లజెంట్గా జరిగింది దర్శనం అని. ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా చూసారా, ఈరోజు ఫెస్టివల్ అనేసి ఎంత బాగా డెకరేట్ చేశారో. చాలా జనాలు వచ్చారనమాట ఇక్కడ కూడా. సో ఓవరాల్గా ఈరోజు నేను వెళ్ళిన ప్రతి ఒక్క టెంపుల్లోన ఆంజనేయ స్వామి ఉన్నారు. అన్ని చోట్ల ఆంజనేయ స్వామిని మినిమం అంటే 4-5 ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగిందనమాట. చాలా బాగా అనిపించింది, మనసుకి చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. నేను చెప్పాను కదా రాముల వారి టెంపుల్ అనే, ఆ టెంపుల్లో ఇన్సైడ్ గర్భగుడి లోపల బ్యాక్ సైడ్ ఒక చిన్న కోటలాగా కట్టారనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇదే కోట అనమాట. మనం ఒక దర్శనం చేసుకొని ఇలా ఒక రౌండ్ వేసుకొని బయటికి రావచ్చు అనమాట. సో అందరూ అలాగే చేస్తూ ఉన్నారు. నేను కూడా మీకు చూపిద్దాము అని బ్యాక్ సైడ్ దర్శనం అయిన తర్వాత ఒక రౌండ్ వేసుకొని అలా వచ్చానమాట బయటికి. ఇక్కడ దర్శనం చేసుకొని బయట వచ్చిన తర్వాత ఒక జమ్మి చెట్టు, కానగ చెట్టు ఉన్నాయన్నమాట. చాలా చల్లగా ఉంది ఈ వేడికి. ఆ చెట్టు కింద కూర్చొని మన శాంతిగా అలాగా దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటే, ఇక్కడి నుంచినే ఆపోజిట్లో ఉండే హనుమాన్ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉన్నారు. ఆబ్వియస్గా రాముల వారికి ఎదురుగానే ఆంజనేయ స్వామి ఉంటారు కాబట్టి ఈ టెంపుల్కి ఎదురుగానే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. సో మా దర్శనం అంతా అయిపోయింది. ఫైనల్గా ఇంకా చెప్పాల్సిన పని లేదు, ఆమె జ్యువెలరీ లవర్. సో నాకు ఎక్కడ ఇంట్లో ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ నా కంటికి ఏదైనా ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ కనిపిస్తే నేను అక్కడే స్టక్ అయిపోతానమాట. సో ఏదో ఒకటి తీసుకొని కానీ రాను. బట్ నిన్నైతే ఏమీ పర్చేస్ చేయలేదు, నాకేమంత క్యాచీగా అనిపించలేదు. నా దగ్గర ఆల్రెడీ ఉన్న కలెక్షన్సే ఆడ చూశానమాట. సో ఎలాగో ఇంకా సూన్ బ్యాక్ టు బ్యాక్ సమ్మర్లో జాతరలు అనేది వస్తూ ఉంటాయి కదా, నాకు ఇష్టం అనమాట. జాతరలో వెళ్ళినా ఏదైనా తిరునాళ్ళలో ఇలా ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ కొనుక్కోవడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట. సో నాకు జ్యువెలరీ వేసుకోవడం ఇష్టం. అది నేను బ్రాండెడ్ షాప్లో కొన్నానా లేదా జాతరలో కొనానా అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. సో ఐఎమ్ నాట్ ఏ బ్రాండెడ్ పర్సన్. నా కంటికి బాగా నచ్చాలి, నాకు అది వేసుకుంటే కంఫర్ట్ అనిపించాలి, అంతే. అది ఒక్కటి మాత్రమే చూస్తాను, వేరే ఇంకేమీ లేదు. బ్రాండ్ అంతా నేను చూడను అనమాట. నాట్ ఓన్లీ జ్యువెలరీ, ఇదే కాదు, ఏ వస్తువు అయినా కూడా అంతే. నా కంఫర్ట్నెస్, నా ఫ్లెక్సిబిలిటీ నేను చూసుకుంటానే కానీ నాకు నచ్చిందా అని చూస్తాను కానీ అది బ్రాండ్ ఎంత ఏంటి అనేసి నేను అసలు చూడను అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ మై వ్లాగ్ ఫర్ టుడే గైస్. ఐ థింక్ మీకు ఆల్మోస్ట్ అన్ని టెంపుల్ కవర్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, అక్కడ బెల్ సింబల్ ఆన్ చేసి, సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు రీచ్ అవుతాయి. ఓకే, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై.